ఇగోండి మామిడికాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఈ పులుసు ఒక మరుగు మరిగిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేద్దామండి. అది కరగాలి ఆ చేప అయితేనే. అప్పటికైతే టిఫిన్ వేస్తున్నాను. అది ధనియాల పౌడర్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను ప్రొద్దుట దోశలు వేసుకుని తినేసామండి. టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం వంట అయితే చేస్తున్నాను. నేను మా ఊరి నుంచి ఇలాగా చేప ముక్కలు అయితే తీసుకొచ్చానండి. చైనా చేప అనమాట. ఇవి ఉప్పు, కారం, పసుపు అన్నీ, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి ఆయిల్ కూడా వేసి తీసుకొచ్చానండి. ఇది ఇప్పుడు నేను నెల్లూరు చేపల పులుసులా పెడదామని ఇప్పుడు తీసాను బయటికి ఫ్రిడ్జ్లోంచి. ఇదిగోనండి నెల్లూరు చేపల పులుసులాగా అయితే నేను ఇంతంత ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నానండి. మిక్సీ పట్టుకున్నాను. ఈ నెల్లూరు చేపల పులుసుకి అయితే టమాటా అక్కర్లేదండి, కానీ ఒక చిన్న టమాటా అయితే వేసాను. నేను ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకోండి ఇలా పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నానండి పచ్చిమిర్చి. ఇవి కారం ఏమి ఉండవు. ఇదిగో బెండకాయలు, ఇంకోండి మామిడికాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అండి ఇది. ఇందులోకైతే చేపల పులుసు, చింతపండు పులుసు కావాలి. నిమ్మకాయ సైజ్ అంతా పులుసు తీసేసుకుని గిన్నెలో వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను కలగుచ్చు అంటారు కదా, పూర్వం ఇలాగా మా అత్తయ్య గారు ఆ టైంలో కలగుచ్చు పులుసు పెట్టివ్వరండి, చేపల పులుసు. ఇప్పుడు నేను అలాగే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంది, లాస్ట్లో కొంచెం వేస్తాను. ఇదిగోండి ఉల్లిపాయ ముద్ద అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుంటున్నానండి. తర్వాత పచ్చిమిర్చికి అయితే ఇలాగ నాట్స్ పెట్టేసుకుని ఇలా నాట్స్ పెట్టేసుకుని ఇందులో వేసేసుకోవడమేనండి. ఈ నెల్లూరు చేపల పులుసు అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి. ఇంకా బ్రాంచ్లు అయితే తెగ ఉన్నాయి. ఇంతే అండి. ఇలాగే ఈ చేపల పులుసులోనే మామిడికాయ వేసేస్తారు, కానీ బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే వంకాయ కూడా వేసుకోవచ్చు. నేను వంకాయ అయితే వేయట్లేదు, బెండకాయలు వేసేస్తున్నాను. బెండకాయలు కోసేసి కడిగేసుకున్నానండి. బెండకాయలు ఇలాగా ఈ చివర ఆ చివర కోసేసుకుని వేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇలా కట్ చేసేసుకుని వేసుకున్నాను. ఇలాగ వేసుకున్నాను. అలాగే ఈ చేపల పులుసు కూడా వేసేసుకుంటున్నాను. చేపల ముక్కలు వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. ఇందులోకి పులుపు పెద్ద పడదండి చింతపండు, ఎందుకంటే కొంచెం పుల్లటి మామిడికాయ వేసుకుంటే, మామిడికాయలు అలాగే ఇక్కడ పుల్లగానే ఉన్నాయి. వేస్తాం కదా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసానండి. ఈ కొంచెం కారం అయితే వేసేస్తాను. ఈ కారం వేసేస్తానండి, పట్టేద్దే. అంటే ఇంటి దగ్గర తక్కువ వేసుకొచ్చాను. అలాగే కొంచెం
ఆయిల్ వేస్తానండి. అదే ఆయిల్ను ఇందులో కొంచెం చింతపండు వాటర్ ఉంది అదే అనమాట వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ ఉంటుందేమో. పొయ్యి వెలిగించేస్తున్నాను. ఇది పెట్టేసుకునండి మామిడికాయ ముక్కలు కట్ చేసి ఉంచుకుందాము. ఇందులోనే నేను ధనియాల పౌడరు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకున్నానండి. ఇంకా కారం సరిపోదేమో అని ఇంక ఇది 1 స్పూన్ కారం ఉంటే వేసేసాను. కొంచెం చేపల పులుసుకి కారం ఎక్కువే ఉండాలి కదా. ఇప్పుడు మామిడికాయ అయితే కట్ చేసుకొని ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ కట్ చేసుకుని వేసుకుందామండి. కట్ చేసుకుంటాను. సరే, మా నిహాంత్కి స్కూల్ సెలవులు ఇచ్చారండి. అనపత్తి వెళ్ళిపోదామని. ఇప్పుడు వెళ్దామా? నేను గోవాకి రాను. గోవాలో చాలా వేడి ఉంటుంది ఇప్పుడు. అనపత్తి వెళ్ళిపోదామా? అనపత్తిలో పెద్దలు వేడే లేదమ్మో. మీ ఊర్లోనే ఎండ ఎక్కువగా చాలా ఎండ ఉంది. అండమాన్ నేను రానుగా. ఇంకోండి మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. నేను 1 కాయ తీసుకున్నానండి, ఎందుకంటే అందులో చింతపండు ఆల్రెడీ తక్కువ వేసాను. ఇవి ఇలా కట్ చేసుకోవాలండి. ఇవి మరీ చిన్నవి కాదు, ఈ సైజు కట్ చేసుకోవాలన్నమాట. నీకు వండుతున్నాను. ఇంకా టెంక కట్టలేదు, అయినా చాలా పుల్లగా ఉన్నాయండి మ్యాంగోస్. అంటే ఈ సైజు కట్ చేసుకోవాలన్నమాట. ఇగోండి మామిడికాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఈ పులుసు ఒక మరిగిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు అయితే వేద్దామండి. ఓకే, ఉడుకుతున్నా. మూత పెడతాంలే, మీకు మళ్ళీ మరిగిన తర్వాత నేను చూపిస్తాను. అది కరగాలి ఆ చేప అయితేనే. అదే మొన్న కానగర్తలు తెచ్చాను కదా, అవి మొన్న వేపాను తిన్నాడు. ఇంకా మిగిలిన ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఏవైకు నేను వేస్తున్నారా? మామిడికి అప్పుడే వేయకూడదు. ఉండు, ఇడు స్కూలు నువ్వు స్కూల్ మానేవారికి సెలవులు ఇచ్చారా? లేదు, ఆ మ్యాంగర్ కడుగుతానే చూపించాను. లేకపోతే అపన్న ఇది ఫ్రిడ్జ్లో పెట్టాయమ్మా. 2 సరిపోతాయి నీకు. అందులో నువ్వు అల్లం పచ్చడి డబ్బా ఉంటుంది, తీసుకో. డబ్బా అది కాదు, ఇదిగో చిన్న డబ్బా ఇది ఎక్కడ ఉంది. ఇదిగో కొంచెం వేసేసుకో. నీకు ఈ దోశ కూడా వేసేస్తాను. అందరికీ వేసారా మీరు? అందరూ తినేస్తాం. స్పూన్ తీసుకో. ఇది తింటా ఉండు, టీ పెడతానే. ఏమండి రండి, తాత అంటేనే పలుకుతారు. ఏమండి అంటే అందరూ ఉంచే. ఇదిగోరండి, ఇలాగైతే ఉడుకుతుంది. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. నేను 1 కాయ తీసుకున్నాను. ఈ కాయ వేసేసుకుంటున్నాను. ముక్కలు కోసుకొని వేసుకున్నానండి. మళ్ళీ నేను మూత పెట్టేస్తాను. మళ్ళీ మీకు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. అప్పటికైతే టిఫిన్ వేస్తున్నాను. స్వీట్ వేయాలి పని అమ్మాయండి. ఇదిగో పన్న తినే టీ పెడతాను. తెగ సిగ్గుపడిపోతుంది పిల్ల. అమ్మ ఫిష్ మసాలా ఉంది కదా, అదేది కొంచెం వేస్తా. ఎప్పుడు వేయలేదు. ఫిష్ కర్రీ
కర్రీ మసాలా అయినా కొంచెం కొంచెం ఫిష్ కర్రీ మసాలా వేస్తానండి, కొద్దిగా, ఎంతో కాదు. అంటే ధనియాల పౌడర్ అన్నీ వేసాను. ఇది కొంచెం ఒక స్పూన్ ఉంటుందేమో నేను వేసింది. ఇదిగో అమ్మా, చూడు ఇది ఓపెనింగ్ ఉంది, ఓపెన్ ఉంది. ఏడు స్మెల్ మా స్వీటీకి చేపల పులుసు పై రూమ్ దాకా వచ్చేస్తుందటండి, కిందకి వచ్చేసింది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను. ఇది నిన్నే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఈ మాత్రం అయితే వేస్తున్నాను. ఇంకా అంతే, ఇందులో అన్నీ వేసేసానండి. కొంచెం ఉప్పు చూసుకుని మనం దించుకోవడమే. అన్నీ సరిపడగానే వేసాను, కొంచెం ఉప్పు చూసుకుని వేసుకుందాం. అయ్యాక చూపిస్తాను మళ్ళీ. ఇదిగోనండి చేపల పులుసు అయితే అయిపోయింది. ఇదిగోనండి అయిపోయింది. చిన్న స్టవ్ కట్టే. ఇంకా ఇందులో అన్నీ సరిపోయినాయండి. ఉప్పు కారం పసుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇదిగోనండి ఇలాగైతే వచ్చింది మామిడికాయ చేపల పులుసు అండి. ఈ నెల్లూరు చేపల పులుసు అయితే ఇలాగ అయ్యింది. యాక్చువల్లీ ఇదైతే మాకు కాదండి, స్వీటీ వాళ్ళ ఫ్రెండ్స్ అదే మొన్న పండగకి వచ్చారన్నాను కదా, వాళ్ళు అడిగారంట. నేను ఆల్రెడీ చేపలు తెచ్చున్నాను కదండి. ఇంకా ప్రొద్దుట చెప్పిందమ్మా, వాళ్ళు చేపల పులుసు అడిగారు. అంటే పండగల్లో చేసి పెట్టానండి, బాగుందన్నారు. ఈరోజు మళ్ళీ అయితే ఇలాగా ఈ నెల్లూరు చేపల పులుసు పెట్టానండి. ఇది స్వీట్ వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళిపోద్ది. మాకైతే ఇంకా దొండకాయ ఫ్రై చేసుకునండి, టమాటో రసం పెట్టుకుంటాము. ఇంకా మా ఇంట్లో స్వీట్ నేనైతే తినవండి. చేపల కూర దొండకాయ ఫ్రై చేసుకుని టమాటో రసం పెట్టుకుంటాం మేము. ఇదిగోనండి దొండకాయ ఫ్రై వేస్తానండి, దొండకాయ వేపుడు వేస్తాను. ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నూనె వేసేసుకుని ఏం పర్లేదు, ఉండు. మూత పెట్టేస్తాను. రాయి ఏంటి ఏది పెట్టయితే జాగ్రత్త, వెనక్కి పెట్టే. నెహంత బాబు కొన్ని పనులు చేస్తాడండి. నెహంతకి నేర్పుతాం పనులు. నీకే వచ్చా? అయ్యో బాబాయ్. ఇదిగోండి దొండకాయ ఫ్రై చేసేసుకొని టమాటాలు మిక్సీ పట్టేసుకొని, మనకు చింతపండు పులుసు కొంచెం ఉందండి, ఇందాక అంతా ఏం లేదు, కొంచెం జ్యూస్ తీసుకున్నాను అంతే. మిగిలింది ఎలాగ ఉందండి. ఇది రసంలో పెట్టేస్తాను, టమాటా రసం కింద పెట్టేస్తాను. ఇవ్వండి నూనె అయితే వేగిపోయింది, నూనె అయితే కాగిపోయింది. దొండకాయ వేస్తున్నాను. వేసే చెక్క పెడతాను, వేసే మొత్తం వేసే. అలా చేతితో వేయాలి నెమ్మదిగా. అలాగే కింద పడకూడదు, అసలు కింద పడకూడదు. చిన్న చేస్తానండి స్టవ్. వేసే వేసే ప్లేట్ వేసే. ఓకే గెలిటి తీయైతే పడతావు ముందుకే. ఆగెలిటి కాదు ఇది, అది కాదు, ఇది పెట్టాలి. ఒకసారి వేద్దామే నూనెలో. వద్దు స్పూన్ తీయద్దు, అన్నీ తీయద్దు. మళ్ళీ అప్పటినా నేను గిన్నెలు తోలపోతున్నాను అంట. ఇదిగోనండి చేపల పులుసు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఇది అదే ర్యాపిడో వాళ్ళకి ఇచ్చేస్తే, ఎక్కడ ఏ అడ్రస్కి ఇవ్వాలంటే ఆ అడ్రస్కి వాళ్ళు ర్యాపిడో వాళ్ళు ఇచ్చేస్తారేటండి. మనం అదే వాళ్ళకి టిప్ కింద వాళ్ళు అడిగిన అమౌంట్ ఇవ్వాలంట. ఒక 100-200 అడుగుతారేమో.
మరి ఎంత అడుగుతారో తెలియదండి. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్లో వేసేసి మొత్తం 2 ఫ్యామిలీలకి పంపించారనమాట అండి. ఇదిగోనండి దొండకాయ ఫ్రై అయితే ఇలాగా ఎగుతుంది. మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు టమాటా రసానికి ప్రిపేర్ చేసేసుకుంటానండి. చిన్నడు మిక్సీ గిన్నె, మిక్సీ గిన్నె, మిక్సీ గిన్నె బంగారం అంగా పన్న తోమింది కదా, మిక్సీ పెట్టేద్దాం. ఆ కట్టనివ్వండి. ఓకే, ఇలాగ టమాటాను ఆ చింతపండు గుజ్జు కొంచెం ఉంది కదండి, అది మిక్సీ పట్టేసి వేసేసుకుంటే ఉండు కొయ్యాలి. 2 కిందకి వద్దాం. మరి మిక్సీ మూత ఏది? ఈ మిక్సీ పెట్టేస్తానండి. ఇంకోండి టమాటా కొంచెం వాటర్ నేను పట్టుకుంటాను వచ్చి. నాకేం కనిపించుకోరు. తీసేస్తా. తోలు తోలు ఇదిగోండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. చిన్నడు ఇందులోను పసుపు అండి, పసుపు కారం ఇలాగండి. అలా నుంచో నుంచి ఇదిగో ఇదిగో ఇది ఇదిగోండి. ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకానా కారం కొంచెం అయ్యి అయితే కొద్దిగానే. ఏ చూపించి ఎంత వేస్తున్నావు? అంత వద్దు, చాలు. వేసే మూత పెట్టేసి కారం ఉంది. అది ధనియాల పౌడర్, ఇది పెట్టే, ఇది పెట్టే ఉండు. ఇది నువ్వు వేయకూడదు. కొంచెం కొంచెం వేసుకున్నానండి. ఇదిగో ఇది కూడా పెట్టే. ఇదిగోనండి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. అది మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. వేసుకుంటే ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ చింతపండు కొంచెం తీపిగా ఉందండి, అందుకు నేను ఇంక పంచదార వేయలేదు. అది మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇదేనండి దొండకాయలు ఇలాగా ఇలా వేగుతున్నాయండి దొండకాయలు. ఇప్పుడు ఈ స్టేజీలో మనం కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటున్నాను. నా ఫోన్ ఇచ్చేమానండి నేహాంతో ఏడుపు. ఇంకోండి సాల్ట్ వేసాను. రసం కూడా మరిగిపోయిందండి. రసం తాలింపు అయితే వేసుకుంటానండి. కట్టేస్తున్నాను. మళ్ళీ మీకు ఇది అంతా అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇంకో రసం మరుగుతుంది చూపెట్టు. ఇదిగోనండి దొండకాయ ఫ్రై అయితే వేగిపోయిందండి. ఇందాక సాల్ట్ వేసాను. ఇప్పుడు మళ్ళీ పసుపు కారం
వేసేసుకున్నానండి. ఈ దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఒక్క 5 మినిట్స్లో కట్టేస్తాను. ఈలోగా చారుకి టమాటా రసానికి పోపు అండి. ఇదిగోండి నూనె పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు నిహాంత్ బాబు నా ఫోనుతో ఆడతాడండి, ఇవ్వనంటున్నాడు. అందుకనే కొంచెం తొందరగా వేసేస్తున్నాను అన్నమాట. కరివేపాకు, ఇంకా ఆవాలు జీలకర్ర వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పౌడర్ వేసాను కదా, ధనియాల పౌడర్ అందులోనే ఉన్నాయి అన్నీ. ఇంకా వేయలేదండి. ఈ చారు పోపు అయితే ఇంక ఇలాగా కొంచెం మినపప్పు నానబెడతానమ్మా రేపు టిఫిన్కి. నేనుంటే ఇక్కడ నేను రుబ్బేస్తానండి. పప్పుకి స్వీట్ కుదరదు కదా, వాళ్ళు అయితే పిండిలు తెచ్చేసుకుంటారు. ఇక్కడ మొత్తం అన్ని పిండ్లు అమ్ముతారండి. పెసరపిండితో సహా అమ్ముతారు. దోశ పిండి, ఇడ్లీ పిండి, రాగి పిండి, మిల్లెట్స్, రాగి మిక్స్ మిల్లెట్స్, దోశ పిండి, మిల్లెట్స్, దోశ పిండి మొత్తం అన్నీ అమ్ముతారనమాట అండి. వాళ్ళు ఏ పిండి కలితే ఆ పిండి తెచ్చేసుకుని చేసేద్దండి కదా, తనకి కుదరదు కదా. ఇంకా నేను వచ్చినప్పుడే ఇలాగ పిండిలు అవి రుబ్బుతానమాట అండి. మనకు విజిల్ వేస్తున్నాడు. వాటర్ విజిలేస్తున్నాడు అర్ష. వాటర్ చేసి మళ్ళీ ఎందుకు బట్టలు ఉదుతుంది కదా మా అమ్మ. ఇక్కడ వాటర్కి విజిల్ వేస్తారండి. అప్పుడు మనం విజిల్ వేస్తాడు. అప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ మోటార్ ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకుంటే బెటర్ ఏమో. ట్యాంక్ ఫుల్ చేసుకుంటే అందులోకి చాలా బట్టలు ఉన్నాయి కదా. బట్టలు ఎక్కువగా ఉన్నాయి. అమ్మో ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి. ముక్కులోంచి వేడి కూడా వచ్చేస్తుందండి. కట్టేస్తున్నాను. ఇది అయిపోయిందా? చారు పోపు కూడా అయిపోయిందండి. వేసేసుకుంటున్నాను చారు. రసం, చారు కాదు రసం, టమాటో రసం. టమాటో రసం. తర్వాత టమాటాలు ఎక్కువ వేసి అదే ఇందాక చేపల పులుసు కొంచెం జ్యూస్ ఉంది, టమాటా జ్యూస్. ఓకే, ఇదిగోనండి టమాటా రసం పెట్టేసాను. ఇదండి ఈరోజు మా వంట అయితేని. ఇదండి ఈరోజు వంట అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.